జిల్లాలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. వీటన్నింటినీ పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. సుమారు 28.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పునర్నిర్మించిన గండి వీరాంజనేయ స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మే 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభమై ఈ వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో గండి క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ మూలమూర్తికి అర్చకులు సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహాకుంభాభిషేక ఉత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో స్వామివారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లుగా 9,47,25,000 రూపాయలు ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఆలయాన్ని సమీక్షించాలి, పరిశీలించాలి. ఆ ఆలయాన్ని ప్రజలకు దగ్గర చేసి స్వామివారి భక్తులకి సేవకులకి దీన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ప్రాంతంలో ఆలయాలను చూస్తూ వచ్చాం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి యొక్క కలశాభిషేకంలో నేను నాతోటి మా శాసనసభ్యులందరూ, ప్రభుత్వ విప్పులు, ప్రతిపక్ష నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని మేము సేవించుకున్నాం. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండిలో భక్తుల కోలాహలం నెలకొంది. హనుమంతుని జయంతిని పురస్కరించుకుని క్షేత్రంలో మహాకుంభాభిషేక మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన సహస్ర కలశాభిషేకాన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన ఇవాళ మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్ భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని ఆ పార్టీ జెడ్పీటీసీలు ప్రస్తావించగా 1,146 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ చేసిన కుంభకోణంపై త్వరలోనే యాక్షన్ ఉంటుందని కూటమి ఎమ్మెల్యేలు హెచ్చరించారు. అంతేకాదు అప్పటి కలెక్టర్ మురళీకృష్ణారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని స్పష్టం చేశారు కూటమి నేతలు. సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మడకశిర నియోజకవర్గంలోని మడకశిర గురిబండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్ పోస్టులకు నియామకాలు జరిగాయి. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియామక పత్రాలు అందజేశారు. విధులు సక్రమంగా నిర్వహించి ప్రభుత్వం అందజేసే పథకాలను సకాలంలో లబ్ధిదారులకు చేరేలా చూడాలని సూచించారు.
నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నార్మల్తో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDBతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. 15 ఏళ్ల పాటు డైరీ అభివృద్ధి చేసే బాధ్యతను NDDB తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు 10 కోట్ల రూపాయలను చెల్లించనుంది. ఓటమి అనేది విజయానికి ఒక సోపానం వంటిదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా బుక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10th సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అభ్యాసన మెరుగుదల తరగతులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఓటమి అనేది విజయానికి తొలిమెట్టు అని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు కలెక్టర్ రాజశ్రీ షా. SSC రెమెడియల్ క్లాసెస్ ఈ గవర్నమెంట్ ఈసారి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. బేసికల్గా ఎప్పుడైనా ఏం చెప్తామంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. విన్నారా అందరూ? ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అంటే మనం ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తాయి. I was not selected first time in the civil services exam, the exam which is meant for IAS, IPS and other all India services. కానీ అది ఒకవేళ నేను నిరాశ అయి నేను ఏం చేస్తాను, నా భవిష్యత్ ఏమైంది, అట్లా ఒక నిరాశ అయి ఎక్కడైనా కూర్చొని మళ్ళీ లక్ష్యం లేకుండా ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు మీ ముందు ఉండలేను. అప్పుడు నేను మళ్ళీ ఏ విధంగా ముందుకి రావాలి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాము మళ్ళీ అర్థం చేసుకొని ఇంకొక అటెంప్ట్ ఇచ్చాను. అటెంప్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఒక సర్వీస్ వచ్చింది, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ వచ్చింది. అది వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ స్ఫూర్తి వచ్చింది దట్ yes I can become IAS also. I wrote one more time, I got an Indian administrative service. So what I am telling. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ITDAPO లెనిన్ వత్సల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ITDAPO కోరారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది వైద్యుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓపీకి ఎంతమంది వస్తున్నారని ఆరా తీశారు ITDAPO. ఈ నెల 14 నుంచి షెడ్యూల్ ప్రకారం జొన్నలు మార్కెట్ యార్డుకు రైతులు తీసుకురావాలన్నారు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి. మార్కెట్ యార్డులో జొన్నలు ఎక్కువగా నిల్వ ఉండడంతో కొనుగోలుకు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. అయినా కొంతమంది రైతులు మార్కెట్ యార్డుకి పంటను తీసుకువచ్చి ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో ఎల్లుండి నుంచి జొన్నలు కొనుగోలు జరుగుతుందన్నారు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి. వారం రోజుల నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది, షెడ్యూల్ ప్రకారమే జొన్నలు తీసుకురండి, తీసుకొస్తే అందరికీ కూడా మేము తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మన రైతులు అది గమనించకుండా రోజు రాత్రి జొన్నలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ యార్డ్ మొత్తం నిండిపోయినది. ఇప్పుడు మనం 14 నుంచి షెడ్యూల్ ఉన్నాయి. మనం 14 నుంచి షెడ్యూల్ ప్రకారం కొనాలంటే ఇప్పుడు లోపల ఉన్న మాలు బయటకు పోతే కానీ మనం కొత్త మాలు తీసుకోలేం. కాబట్టి రైతులు ఇది గమనించగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము DM గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు రేపు డైలీ 15 వెహికల్స్ లారీలు పెట్టడం జరుగుతుంది. లోపల ఉన్న మాలు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీ రైతులందరూ సమన్వయం పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం దుర్గానగర్ గిరిజన గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో తిరుగుతున్న పెద్దపులి ఓ ఆవు పైన దాడి చేసింది. దీంతో ఆ ప్రాంత వాసులు భయంతో వణికిపోతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి పెద్దపులిని పట్టుకోవాలని కోరుతున్నారు దుర్గానగర్ గ్రామ ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికుల పత్రాల్లో అవకతవకలు వెలుగుచూశాయి. ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్టిఫికేట్లలో అక్రమాలను అధికారులు గుర్తించారు. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ సిబ్బంది ఏజెంట్ను అరెస్ట్ చేసి అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో అనుమానాస్పద డాక్యుమెంట్లు కనిపించడంతో ఆరా తీశారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం సిపి నగర్లో చోరీ జరిగింది. మేడిద రఘుపతి తన కుటుంబ సభ్యులతో కలిసి 3 రోజుల క్రితం హనుమకొండలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన దొంగలు ఇంటి తాళాలను బ్రేక్ చేసి సుమారు 3 తులాల బంగారు, 15 తులాల వెండితో పాటు 1,00,000కు పైగా నగదును చోరీ చేశారు. దొంగలు తలుపులు వేయకుండా వెళ్లడంతో కోతులు ఇంట్లోకి వెళ్లి ఆగం చేస్తున్నాయని రఘుపతికి స్థానికులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో కంగారు పడి హుటాహుటిన ఇంటికి రాగా చోరీ జరిగిందని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. మేము 8వ తారీఖు హన్మకొండ పెళ్లికి వెళ్ళామండి.
పెళ్ళికి వెళ్ళి మళ్ళీ ఆదివారం పెళ్ళి అయిపోయింది. మార్నింగ్ సోమవారం రావాలనుకున్నాము. వచ్చేసరికి ఎవరో మరి ఇట్లా తలుపులు పగలగొట్టి ఈ డోర్ గుండా వెళ్ళి ఇంకో లోపల డోర్ పగలగొట్టి వెళ్ళి అందులో ఒక నక్లీసు, కొంచెం బంగారం, చిన్న చిన్న కమ్మలు, ఉంగరాలు, మా పిల్లల పుట్టినరోజు ఉంగరాలు, వెండి గిన్నెలు, కొన్ని పట్టాలు, ఒక నక్లీసు, కొద్ది డబ్బు, మొత్తం కొన్ని వెండి వస్తువులేమో కొన్ని వదిలేరు. నక్లీసు చిల్లర. ఇవన్నీ ఇంట్లో ఎక్కడ పెట్టారు మీరు? ఇవన్నీ నక్లీసు ఒకటి బీరువాలో ఉంది. కడమయన్ని ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ లేదా చిన్న కావాలి అందులో వేసిన వెండి కానీ అవన్నీ అవి ఎప్పుడు పర్సులు అవన్నీ చూసినాను. అలా పెట్టి డబ్బులు కూడా అలా పెట్టిన ఇట్లా చుట్టం పెట్టి ఆ డబ్బులు ఇచ్చిన ఆయన మాకు 5వ తారీఖు నాడు పొలం డబ్బులు కట్టాల్సి కట్టాడు. పేపర్ ఉంది. మైనర్ బాలికపైన లైంగిక దాటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ దగ్గర నిరసన చేపట్టారు. అధికార బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. బెన్నూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను నేతలు పరిశీలించారు. ప్రతి గింజ కొనే వరకు ప్రభుత్వంతో పోరాడతామని నేతలు అన్నారు. యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వడ్ల కొనుగోలు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ధర్నా చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని న్యూ సాంగ్వి వద్ద NH61 పైన రైతులు రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. గన్ని బ్యాగులు సరఫరా చేయాలంటున్న రైతులు భారీగా స్తంభించిన ట్రాఫిక్. మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. 33 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహానికి 600 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించి తమలపాకులతో పూజలు చేశారు. తిరుమలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఆకాశగంగా సమీపంలోని జాపాలి ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. జాపాలి ఆలయం వద్ద టీటీడీ ఉన్నతాధికారులకు హతీరాంసీ మఠం మహంత్ అర్జున్ దాస్ ఘన స్వాగతం పలికారు. దేవుని చూస్తా రావాలి. ఇక బిల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ.